అది చేసి రైతు పండించి ఇప్పటికీ మన కోసం కృషి చేస్తున్నారంటే జై జవాన్ జై కిసాన్.
మీ అక్కడిక్కడ నుసులుతున్నావు కానీ లేవట్లేదు. ఏంటమ్మా కాసేపు పడుకొని వచ్చు కదా. అస్సలు ఈరోజు సండేనే కదా, ఏమవుతుంది చెప్పు. కాసేపు పడుకొని వచ్చు కదా, ఎంతసేపు ఆగు. మళ్ళీ అట్లే పడుకుంటుంది లేవకుండా. కూరగాయల కొమ్మంటే పోతలేవు. లేవు త్వరగా లేసి మార్కెట్ కోదు. ఇప్పుడు 8 అవుతుంది కదా, కొద్దిసేపు పడుకుంటాను. కొద్దిసేపు పడుకున్నాక లేవు. ఎంతసేపు పడుకుని ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు లేదేం లేదు. నువ్వు రెడీ అయ్యేసరికి 5లే టైం. It's my life, it's now or never, but I ain't gonna live forever. Bhagwan hai kahan re tu. అసలు మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదండి, ఎంత బాగా చేసిద్దో పనులు. కాస్త లేట్ అయి లేసినా పర్లేదండి, 10 నిమిషాల్లో పనులన్నీ అయిపోగొట్టేస్తుంది. అసలు ఒక్క పని చేసిందంటే పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా బాగా చేసిద్దండి పనులండి, చాలా బాగా చేసిద్ది. లేవమంటే పడుకొని సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? అయ్యో చెప్తుంది నీకేనే, త్వరగానే లేసి. It's my life, it's now or never, but I ain't gonna live forever. ఆదివారం పడుకుందామన్నా టైం లేకుండా పోయింది. అన్ని పనులు చేసింది కదా మా అమ్మ, నువ్వు అన్ని దగ్గరేసింది. ఇల్లు కూడా నీట్గా తుడిచేసింది, ఊడ్చేసింది. అమ్మా 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 అమ్మా, ఏంటి నేను చేసేదాన్ని కదా పనులు, అన్నీ చేసేస్తావా అప్పుడే? ఈరోజు ఆదివారం అన్న నువ్వు కాస్త రెస్ట్ తీసుకుంటే నేను చేసేదాన్ని కదా ఇదంతా పనులు. అవునవును, నువ్వు భలే చేస్తావులే. ఈ సంగతి నాకు తెలీదా? లేసి త్వరగా రెడీ అవ్వు. కూరగాయలక నాన్న వెళ్ళమన్నమ్మా, నాన్న వెళ్ళి తీసుకొస్తారులే. నాన్నగారు అప్పుడే పనికి వెళ్ళారులే, కూరగాయలకు నువ్వు వెళ్ళు, అందుకే నీకు చెప్పాను. అప్పుడే వెళ్ళిపోయిండా నాన్న పనికి? మా ఫ్రెండ్ కన్నా ఫోన్ చేద్దాం, అది వచ్చిద్దేమో. హలో హరిత, కూరగాయలకు మార్కెట్కి వెళ్దాం, వస్తావా? నేను కూడా వెళ్తున్నానే. సరే అయితే నువ్వు రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. 9 అవుతుంది కదా, 9:30 వరకు వచ్చేసేయి, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. సరే ఉంటా మరి, బాయ్. సరే.
అమ్మయ్య వంట చేయడం అయితే అయిపోయింది. ఇక కాసింత టిఫిన్ చేసిస్తే తినేసి మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఇంకొక పని అయిపోతుంది నాకు. సరే నువ్వు తినేసేయి. మన బట్టలు 2 రోజుల నుంచి అలాగే ఉన్నాయి. నాకు వీలుగా ఉతకలేదు. నేను ఇప్పుడు బట్టలన్నీ పిండేసి వస్తాను. ఇక ఫ్రిడ్జ్ అంతా శుభ్రంగా కడిగి ఇప్పుడు తెచ్చిన కూరగాయలన్నీ అందులో సర్దులు పెట్టేసేయి. వచ్చావే, వస్తున్నాను. ఒకసారి చూస్తుందిరా. ఏమేం కూరగాయలు తీసుకొచ్చినా ఒకసారి చూపి. ఇదిగో చూడు, టమాటాలు బాగా రెడ్గా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక 2 కేజెస్ తెచ్చినాను. ఇదిగో ఇవేమో మ్యాంగోస్ తెచ్చాను, మామిడి పండు తెచ్చాను 1 కేజీ. ఇంకా 6 పచ్చిమిర్చి తీసుకొచ్చాను. మిగతా కూరగాయలన్నీ అయిపోయినాయమ్మా నేను పోయేసరికి. పొద్దు నుంచి కూరగాయల కోదులే అని లేపుతుంటే లేట్ అయిపోయి ఇప్పుడు అయిపోయినాయి అని చెప్తున్నావు ఆ కూరగాయలు. టమాటాలా 20 రూపీస్ కేజీ ఇచ్చారు. ఇంకా నేను 50 రూపీస్ ఇచ్చి 2 కేజీలు తీసుకొచ్చాను. అదేంటి 20 రూపీస్ కేజీ అయితే 2 కేజీస్కి 40 రూపీస్ అవుతాయి, కానీ 50 రూపీస్ ఎట్లయితాయి? అందుకేనా నేను వాళ్ళు 50 రూపీస్కి 2 కేజీస్ ఇచ్చినట్టయితే తీసుకుంటాను, లేకపోతే లేదని అంటే సరే అమ్మ తీసుకోవాలని అన్నాడు. చేస్తావని సారీ ఇంకోసారి ఏం లేదు. నేను వెళ్దామంటేనేమో నాకు ఇంట్లో పనులే సరిపోయాయి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదేం లేదమ్మా, మనకు ఒక 10 రూపాయలు టమాటాల దగ్గర అలా నష్టం వస్తేనే ఎక్స్ట్రా ఇచ్చావు కదా, మనకి అంత బాధ అనిపిస్తుంది. మరి రైతులు మనకు ఇంకా మొక్క ఇంత ఉన్నప్పటి నుంచి దాన్ని పెంచి పోషించి అన్ని మందులు వేసి కరెక్ట్ టైంకి కలుపు తీసి ఎంత వేసి పోసి కుప్ప వేసి ఎంత అది చేస్తారు కదా. మరి వాళ్ళకైతే మళ్ళీ అది లాభం వస్తుందో తెలియదు,
కోసం మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రేటుకు అమ్ముకునేటంతా కూడా అది అసలు రైతు అనే వాళ్ళు లేకపోతే మనకు 5 ఏళ్ళు కూడా లోపడిపోవు. మనం ఇలా ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇలా కారణం ఇలా ఉన్నామంటే రైతులే కారణం కదా తల్లి. కానీ అలాంటి వాళ్ళకేమో అన్యాయం జరుగుతుంది. మామూలుగా అప్పటిదప్పుడు అమ్ముకునే వాళ్ళకేమో అంత అదిగా ఉన్నారు కదా. ఇది మారిన రోజు మాత్రమే వ్యవసాయం అందరు చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పటికే చాలామంది వ్యవసాయం మానేస్తున్నారు. ఎందుకంటే ఇంత అది చేసి ఇన్ని ఆశలు పెంచుకొని ఆశలని కన్నీరై వాళ్ళ శ్రమనంతా మూట కట్టుకొని ఇంత పని చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు లాస్ట్ నష్టం వచ్చేసరికి తీరని బాధలు అప్పులు ఎక్కువైపోయి రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఇలాగే కొనసాగితే రైతులు అసలు వ్యవసాయం అనేదే మానేస్తారమ్మా భయపడి. అలాంటప్పుడు ఈ దేశం మొత్తం కరువుతో అల్లాడిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు చెప్పిన రేట్కే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఐటమ్స్ కానీ ఉన్నాయి కదా, అవి కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు చెప్పిన రేటుకే మనం తీసుకోవాలి. అసలు ₹1 డిస్కౌంట్ ఇవ్వమన్నా ఇవ్వరు వాళ్ళు. అలాంటిది రైతు కష్టపడి పెంచిన పంటని అమ్ముకోవడానికి మాత్రం మనం చెప్పే ధరకే తీసుకుంటాం, కానీ రైతు ఇచ్చే ధరకు మాత్రం ఎవరు తీసుకోరు. నిజంగా ఇన్ని కష్టాలు పడి ఇంత అది చేసి రైతు పండించి ఇప్పటికీ మన కోసం కృషి చేస్తున్నారంటే జై జవాన్ జై కిసాన్. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. రైతుకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుందమ్మా. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేయకపోయినా పర్లేదు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మామూలుగా మనకైతే ఒక 50 వ్యూస్ వచ్చినా సరే 3-4 లైక్స్ మాత్రమే వస్తున్నాయి ఫ్రెండ్స్. మర్చిపోకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. మీ వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు మీరు లైక్ చేయడం వల్ల. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.